హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒకసారి ఈ బస్సు పేరు చూడండి. మనకు ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి స్వర్ణగిరి టెంపుల్ వరకు ఉంది. సో ఎందుకంది చూపిస్తున్నానంటే, ఇప్పుడు గవర్నమెంట్ మారింది అని అందరూ అంటున్నారు. సో గవర్నమెంట్ మారడం వల్ల రియల్ ఎస్టేట్కి ఏ విధమైన డోకా లేదండి. ఎందుకంటే ఒక ఏరియాలో ఒక పబ్లిక్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా గవర్నమెంటే సప్లై చేస్తుంది. సో గవర్నమెంట్కి రియల్ ఎస్టేట్కి ఏ విధమైన సంబంధం లేదు. సో మన హైదరాబాద్లో చూసుకున్నా చాలామంది వస్తున్నారు. అంటే ఆల్ సిటీస్ నుండి మన హైదరాబాద్కి జీవనం కోసం వస్తున్నారు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కాబట్టి. సో ఏ ప్రభుత్వం మారినా సరే మనకంది రియల్ ఎస్టేట్ అనేది హైప్లో ఉంటుంది. అండ్ ఒకసారి చూడండి, యాదగిరిగుట్ట నుంచి వచ్చే వాళ్ళు హైదరాబాద్కి చూడండి ఎంతమంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా అక్కడ స్టే చేసే విధంగా ఇంకా ఏర్పాటు చేస్తే ఫ్యూచర్లో అక్కడ రేట్స్ ఎలా పెరుగుతాయి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అసలు అప్పుడు నేను వచ్చి 1 year బ్యాక్ యాదగిరిగుట్ట అంటే అంతగా ఏమి ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు చూడండి, హెవీ ట్రాఫిక్ అయింది మొత్తం కూడా. ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ వచ్చింది.